ప్రతిరోజు దీపం వెలిగించకపోయినా ప్రత్యేకంగా శుక్రవారం లేదా శనివారాల్లో ఎక్కువగా దీపారాధన చేస్తూ ఉంటాము. అలా దీపారాధన చేసేటప్పుడు ఆ సమయంలో ఈ ఒక్కటి వేయండి. ఇంట్లో ఒక మంచి వాతావరణం, పాజిటివ్ వైబ్రేషన్ అంతేకాకుండా ఇల్లంతా ఒక మంచి సువాసన అచ్చం దేవాలయంలో వచ్చే ఆ సువాసన మన ఇంట్లో కూడా ఉంటుంది. అంతేకాకుండా మైండ్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. దీపంలో ఈ ఒక్కటి వేయడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడు దీపారాధన చేస్తూ ఉంటాము శుక్రవారం లేదా శనివారాల్లో. అలా చేసేటప్పుడు చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత వెంటనే మనం ఈ విధంగా కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని ఈ విధంగా కొద్దిగా నేను తీసుకున్నానండి. బాగా స్మాష్ చేసి మనం దీపాల్లో ఈ విధంగా వేసుకున్నట్లయితే ఆ పచ్చకర్పూరం పౌడర్ అనేది చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి. దీపం వెలిగేంత వరకు ఆ పచ్చకర్పూరం స్మెల్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకొకటి ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అండి. అంతేకాకుండా నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్తుందన్నమాట. ఈ పచ్చకర్పూరం అనేది రాళ్ళ ఆకారంలో ఉంటుందండి. మనకు ప్రతి పూజా స్టోర్‌లో దొరుకుతుందన్నమాట. ఇది మనకు ₹40 చాలా ఈజీగా దొరికిపోతుందండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నట్లయితే దీపం వెలిగించిన తర్వాత మనం కొద్దిగా యాడ్ చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మంచి ఒక స్మెల్ వస్తుందండి. బ్యాడ్ స్మెల్ కూడా రిమూవ్ అవుతుందన్నమాట. ఈ టిప్ వల్ల తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.